దాంతో పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి ఒక పాప పుట్టింది. ప్రిన్సీ అనే ఆ పాప 5 ఏళ్ళు. ఈ క్రమంలో ఏమైందంటే మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను, దానికి మళ్ళీ వెనక్కెళ్దాం. మొన్న సండే ఏమైందంటే ఈ అమ్మాయికి ఛాతీ నొప్పి, అంటే గుండెల్లో నొప్పి వస్తుంది అంటుంది, పడిపోయింది అని చెప్పి ఇతను అక్కడ దగ్గరలో ఉండే మెట్రో క్యూర్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అక్కడ నుంచి ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ ఉంటున్నాడు, మధుకర్ అని, హైదరాబాద్లో ఉంటాడు. అతనికి ఫోన్ చేశాడు, ఇలాగ నేను హాస్పిటల్కి తీసుకొచ్చానని. ఈ లోపల అక్కడ హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పారు, ఆల్రెడీ చనిపోయిన ఆమెను తీసుకొచ్చాను అని చెప్పారు. ఈ లోపల అతను మధుకర్ ఫోన్ చేసి నేను వచ్చే వరకు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను అని చెప్పాడు. కానీ ఇతను మధుకర్ వచ్చే ముందే ఇతను ఏం చేశాడంటే ఒక అంబులెన్స్లో ఈ అమ్మాయిని తీసుకొని తన స్వగ్రామం దోమలపెంటకి తీసుకెళ్ళిపోతున్నాడు. మధుకరు వస్తే లేరు, తీసుకెళ్ళిపోయారని చెప్పారు. దాంతో మధుకరుకి కొంత డౌట్ వచ్చింది, ఎందుకు ఇతను నేను చెప్పినా కూడా తీసుకెళ్తున్నాడని. దాంతో ఏం చేశాడంటే మధుకరు అక్కడ చాదర్ఘాట్ పోలీసులకి ఫోన్ చేశాడు. సరే ఇలాగా జరిగింది అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సీసీటీవీలో పరిశీలించి ఏ రూట్లో వెళ్తుంది, ఏ వెహికల్ అని చెప్పి ఆ వెహికల్ నెంబర్ అది తీసుకొని ఆ డ్రైవర్కి ఫోన్ చేశారు. డ్రైవర్ని వెనక్కి తీసుకురమ్మన్నారు. డ్రైవర్ వెనక్కి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు డెడ్ బాడీని, వినయ్ని. సో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు ఈ లోపల వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చారు. సో మధుకర్ వాళ్ళ మేనమామ ఏం చెప్పాడంటే ఈ అమ్మాయిని గత కొంతకాలం నుంచి ఇతను హింసిస్తున్నాడు, ఎందుకంటే ఈ అమ్మాయి నర్సుగా ఉంది కాబట్టి వేరే వాళ్ళతో అఫైర్లు ఉన్నాయని ఇతనికి అనుమానం. ఈ అనుమానంతో ఈ అమ్మాయిని అతను వేధిస్తున్నాడు గత కొంతకాలంగా, అందుకని ఇతనే చంపేసి ఉంటాడు అనేది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో వాళ్ళు పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని విచారణ స్టార్ట్ చేశారు. ఆ విచారణలో ముందుగా వాళ్ళు చేసింది ఏంటంటే మా డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టంలో కొంత గాయాలు కనిపించింది, ముఖం పైన మెడ మీద కొంత గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు తర్వాత పోస్ట్ మార్టంలో తేలింది ఏమంటే దిండు లాంటి దీంతో ఆ అమ్మాయిని ముక్కు అదిమేసి చంపేశాడు, సఫోకేట్ చేసి చంపేశాడు అనేది పోస్ట్ మార్టంలో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు అతన్ని, వాళ్ళ అక్క, నర్సుగా ఉంటున్న వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లెల్ని, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈరోజు కోర్టుకు పెట్టే అవకాశం ఉంది. మామూలుగా మొన్నటి వరకు మీడియాలంతా కూడా ఆమె గుండెపోటుతో చనిపోయింది అనేదే వచ్చింది. ఇతను కూడా ఏడ్చడం, దొంగ డ్రామాలు ఆడడం, మీడియాతో మాట్లాడడం ఇవన్నీ కూడా చేశాడు. తాను ఎంతో భార్యను ప్రేమిస్తున్నాను ఇవన్నీ చెప్పాడు. అట్లాగే రెండోది డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్లో 2021లో 136,549 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉన్నాయి. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా పెద్ద ఎత్తున చనిపోతున్నారు. ఇక మూడవది హానర్ కిల్లింగ్స్. అమ్మాయిలు చనిపోయే ప్రధాన కారణాలలో మూడవది వచ్చి పరువు హత్యలని చెప్పబడే ఘోరమైన కుల దురహంకార హత్యలు. అవి అందులో కూడా వందలాది మంది ఎవరి ఇయర్ చనిపోతున్నారు. సో ఓవరాల్గా ఇలాంటి స్త్రీల హత్యల విషయాల్లో మగవాళ్ళని అరెస్ట్ చేసి కేసులు చేయడం అనేది సరిగ్గా జరగట్లేదు. 34.7% మాత్రమే కన్విక్షన్ రేటు ఉంది వీటిలో. దాదాపు 60% కేసులు ట్రయల్లోనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎప్పుడు 2021 తర్వాత 2016 నుంచి 21 వరకు 22,80,000 కేసులు ఉన్నాయన్నమాట. సో అంటే స్త్రీల మీద దాడులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మనకి మళ్ళీ చట్టాలేమో ఇందాక చెప్పిన డౌరీ యాక్ట్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఉంది, ఆ తర్వాత 498A ఆ చట్టం ఉంది. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికి కూడా పర్ డేకి 20 మంది నుంచి 40 మంది మహిళలు వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా హత్యలకు గురవుతున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనకి అర్థమవుతుంది. సో జనరల్గా ఏంటంటే విక్టిమ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ కేసు నిలబడుతుంది. విక్టిమ్స్ వీక్గా ఉండి పొలిటికల్గా కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నప్పుడు ఆ కేసులు నిలబడవు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, వినయ్ లాంటి వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మంచి అడ్వకేట్లను పెట్టుకుంటే ఈ కేసులో ప్రూవ్ కావడం కష్టం. యువతల వైపు నుంచి గట్టిగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు
చేయాలి, పోలీసులు గట్టిగా చేయాలి, ఇవన్నీ చేస్తే కానీ కన్విక్షన్ అనేది రాదు. ఓకే. సో అందుకనే మనకి 30% కన్విక్షన్ మాత్రం 34% కన్విక్షన్ మాత్రమే ఈ కేసుల్లో ప్రధానంగా మనకు కనబడతాయి అన్నమాట. అందుకని ఒకే రోజు ఇక్కడ 2 అనుమానాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా రావడం, చాటింగ్లు పెరిగిపోవడం. నిన్న కూడా కేరళలో మనం చూసాము. ఒక భార్యకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక ఎమోజీ పంపించాడు, ముద్దు ఎమోజీ. అది చూసి భర్త వాళ్ళిద్దరిని కత్తితో నరికి చంపేశాడు. సో ఇవి ఎక్కువ అవుతున్నాయి రాను రాను.